హలో అందరికీ, దిస్ ఇస్ అనోషియా. యా, నేను మాట్లాడుతుంది ఇదే లైక్ టుడే ఇస్ May 20th. సో నేను చెప్తున్నా కదా ఈరోజు ఫుల్ ట్రైన్ ఉందని. ఆఫ్టర్నూన్ వచ్చి పడుకున్నా. లేచేసరికి ఇప్పుడు టైం అరౌండ్ 7:30 అవుతుంది. లేచేసరికి మొత్తం ఒక విధ్వంసం అయింది, చిన్నపాటి విధ్వంసం. యా, ఫుల్ రైన్, మొత్తం థండర్ స్టార్మ్ అంట. సో యా, హోప్ఫుల్లీ మార్నింగ్ తగ్గితే చాలు. ఇది హోప్ఫుల్లీ మార్నింగ్ తగ్గితే రేపు బయటికి వెళ్ళాలి విల్సన్ అన్న దగ్గరికి. అండ్ ఆ బర్డ్ అప్డేట్ వచ్చి అది గూగుల్ చేసిన అదేదో యూరోపియన్ సంథింగ్ ఏదో ఉంది దాని పేరు. ఇట్స్ కంప్లీట్లీ వైల్డ్ బర్డ్ అంట. అండ్ అకార్డింగ్ టు ChatGPT అండ్ Gemini అది దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వైల్డ్ హ్యాబిటేట్లోనే వదిలేయమంటున్నారు. ఎందుకంటే దానికి ఆల్రెడీ అంటే దాని పిక్చర్ ఇచ్చి అడిగినా అనమాట, ఏం ఫుడ్ పెట్టాలి ఏంది కథ అన్నట్టు. సో అది చెప్తుంది ఏంటంటే దానికి ఆల్రెడీ ఫెదర్స్ అన్నీ గ్రో అయినాయి కాబట్టి ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ టు ఫ్లై. లైక్ ఆల్మోస్ట్ రెడీ ఇన్ ది సెన్స్ లైక్ లెర్నింగ్ హౌ టు ఫ్లై. సో ఇట్స్ బెటర్ యూ లీవ్ ఇట్ అవుట్ సైడ్ అన్నట్టు చెప్పింది అది. యా, ఈరోజు తీసుకుపోయి వదులుదాం అనుకున్నా కానీ మళ్ళీ అదే పార్క్లో వర్షం వస్తుంది కాబట్టి ఇంకా పోలేను ఇప్పుడు. యా, హోప్ఫుల్లీ రేపొద్దునకి వర్షం తగ్గితే చాలు. హలో అందరికీ, ఐఎమ్ బ్యాక్. యో, ఫ్లవర్స్ బాగున్నాయి వీళ్ళ ఇంటి దగ్గర. యా, నిన్న వర్షం వచ్చింది కదా, చాలా మటుకు రాలిపోయినాయి ఆడ. యా, విషయం ఏంటంటే ఆ బర్డ్ని తీసుకెళ్ళి పార్క్లో వదిలేసిన జస్ట్ ఇప్పుడే. వదిలేసి నౌ ఐఎమ్ గోయింగ్ టు వర్క్. టైం 45 అయింది, 5:45 అయింది. నేను యాక్చువల్గా 5:15 బస్ తీసుకోవాలి. సో ఆ పార్క్కి వెళ్ళి అది అన్నీ పెట్టాలి, మళ్ళీ బస్ స్టాప్కి వెళ్తున్నా కాబట్టి ఇట్స్ డిలేడ్. నెక్స్ట్ బస్ వచ్చి 6:05కి ఉంది. విల్సన్ అన్న చెప్పిన కొంచెం లేట్గా వస్తాను. సో నెక్స్ట్ బస్కి వెళ్తున్నా. యా, ఈరోజు కూడా ఈవినింగ్ నేను విల్సన్ అన్న దాసన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్లీ విల్సన్ అన్న నేను బయటకు పోయి తిని చాలా రోజులు అయిందని చెప్పి ఈరోజు బయటకు తినడానికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే అది. యా, అండ్ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఆ బర్డ్ ఉంచుకుందని కానీ హెరాస్మెంట్ చూపించింది. ఫుల్ గోలగోల దొబ్బుతుంది అది ఇంట్లో. అండ్ దానికి ఈరోజు విముక్తి కూడా ఇచ్చేసా, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసిన. ఐ మీన్ లైక్ తీసుకెళ్ళి ఎక్కడ దొరికిందో అక్కడే వదిలేసిన. మేబీ అది ఉంటుందో పోతుందో ఐ డోంట్ నో. నిన్న పడ్డ వర్షం లాంటి వర్షం ఉంటే మేబీ నిన్న అట్లా ఉంటే అది నిజంగా పోయేదేమో. ఎందుకంటే టెంపరేచర్ చాలా డ్రాప్ అవుతుంది. కెన్ యూ ఇమాజిన్, లైక్ నిన్న మార్నింగ్ 32 ఉంది, నిన్న ఈవినింగ్కి వచ్చేసరికి అది 15కి 16కి డ్రాప్ అయింది. టెంపరేచర్ అంతా డ్రాప్ అయింది. సో యా, దాన్ని వదిలేసిన. కొందాం మనం కూడా ఏదో ఒక తెచ్చుకుని పెంచుకుందాం. నాకు ఇట్లాంటివి కన్నా చెప్పా కదా, నాకు సీ క్రీచర్స్ అంటే ఇష్టం. టేవర్స్ కానీ ఫిషెస్ కానీ ఇట్లాంటివి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. బర్డ్స్ కూడా ఇష్టమే, కాకపోతే అవి ఎక్కువ నాయిస్ చేస్తాయి. చూడ్డానికి బాగుంటాయి కానీ గోల్ దొబ్బుతాయి. సో నెక్స్ట్ ఎక్కడైనా మూవీ అయితే ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే అప్పుడు కొందాం. ఆల్మోస్ట్ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నా, పోయి బస్ ఎక్కి వెళ్ళాలి. ఈరోజు వెదర్ కొంచెం బాగుంది, ఫుల్ క్లౌడీగా 14 degrees ఎంత ఉంది ఇప్పుడు. సో నాట్ దట్ కోల్డ్. అండ్ వేడిగా లేకుండా ఉంటే అంతే చాలా. వీటికి అసలు భయం లేదు. టైం 5:30 అవుతుంది. ఇప్పటివరకు అమ్మ వాళ్ళ ఇంట్లో కొంచెం చిల్ అయ్యి జాక్ ఫ్రూట్ వేస్తే అది కోసుకుని తిని నవ్ వీఆర్ గోయింగ్ టు దట్ రెస్టారెంట్. అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 10-12 minutes వాక్ అనుకుంటా. నడుచుకుంటూ వెళ్తాం అనమాట రెస్టారెంట్కి. సదరన్ స్పైస్ అది.
సో మా ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా హైప్ ఇచ్చారు దాని గురించి, పాయా అండ్ పరోటా బాగుంటుందని. సో వెళ్తున్నాం నేను. లెట్ మీ షో యూ. ఓ వెళ్తున్నానా? అరే జిమ్మి, సే హాయ్. యా, జిమ్మి వచ్చి దాసాన్ వాళ్ళ పెద్ద అబ్బాయి, నేను వెళ్తున్నాను జేమ్స్ వాడి పేరు. ముగ్గురం కలిసి పోతున్నాం తిన్నాను. వాడు మన ఇండియన్ ఫుడ్ ఏం తినడు, వాడు మోస్ట్లీ ఇక్కడ పుట్టి పెరిగాడు, తెలుగు కూడా రాదు వాడికి. మోస్ట్లీ ఇక్కడ పుట్టి పెరగడం ఉంది, ఇక్కడ పుట్టి పెరిగాడు. సో వాడికి తెలుగు కూడా రాదు, వెరీ బేసిక్ తెలుగు వచ్చు అండ్ వెరీ బేసిక్ ఇండియన్ స్పైసెస్ అండ్ ఇండియన్ ఫుడ్ తింటాడు. సో వాడిని వేసుకుని పోతున్నాం పట్టుకుని. ఇల్లు పక్కన మొత్తం ప్రశాంతంగా లాన్, ఖాళీగా రోడ్లు అండ్ ట్రాఫిక్ అంతా కూడా ఈ డ్రైవ్ వేకి పక్కన రోడ్లో ట్రాఫిక్ ఉంటుంది మొత్తం, లైక్ మూవింగ్ వెహికల్స్ అన్నీ. ఇది జస్ట్ పార్కింగ్ కోసం అంతే, ఈ ఇల్లు యాక్సెస్ చేసుకోవడానికి. అందుకే లాంగ్ ఐలాండ్ ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది అని. ఇల్లు చూసారుగా మంచిగా లాన్ ఉంది, చూడ్డానికి కూడా బాగుంటాయి, దగ్గరగా లేకుండా కొంచెం ప్రైవేట్గా ప్రైవసీ ఉంది. మన ఫ్లషింగ్లో అంత ఆప్షన్స్ ఉండవు మనకి, జామ్ ప్యాక్డ్ ఉంటాయి పక్క. ఇప్పుడు ప్రజెంట్ నా పక్కన ఇల్లు కూడా బాగుంది. వెళ్ళి తిని రివ్యూ ఎట్లా ఉందో చూద్దాం. ఫుల్గా తిన్నాం అందరం. నేను పాయా అండ్ పరోటా తిన్నా, వెళ్తున్నా ఫిష్ థాలీ, అండ్ జిమ్మీ గడ్ వచ్చి బటర్ చికెన్ అండ్ యాజ్ యూజువల్ గార్లిక్ నాన్. సో యా, పాయా అండ్ పరోటా ఇట్స్ గుడ్, బాగానే ఉంది, మంచిగానే నచ్చింది నాకు. అండ్ తెలుసానా వాట్స్ యువర్ రివ్యూ? లైక్ నీకు ఫిష్ థాలీ తిన్నావుగా? ఫిష్ థాలీ ఈజ్ అమేజింగ్. బాగుందా? యా, ఫిష్ థాలీలో ఫిష్ బాగుంది, సేమియా ఇచ్చారు అది బాగుంది, డెజర్ట్ అండ్ సాంబార్ అయితే అది పసుపు నీళ్ళు అయ్యి. ఓకే, అరే జిమ్మీ, హౌ వాజ్ యువర్ బటర్ చికెన్? It was alright. It was average. Sounded good? Tasted like butter chicken. It's like butter chicken. Typical butter chicken? Like butter chicken. Really? Yeah. So, how much will you rate that? How about the 7.3? 7.3? Yeah. Okay. Out of- How Yeah, it's like an 8 for me. And పాయా ట్రై చేసినా కదా? Yeah, paya is good. It's like a 9. జైకాది బాగుంది, ఇక్కడ బాగుంది. ఇక్కడది బాగుంది. జైకా దానికన్నా. Yeah. యా, జైకాది కొంచెం ఆయిలీగా ఉంటుంది అండ్ దిస్ వన్ టేస్ట్ రియలీ గుడ్. అండ్ నాకు కూడా పాయా అండ్ పరోటా ఇట్స్ లైక్ 8.5. జైకాది ఆయిల్ ఎందుకు ఉంది అని వాళ్ళని అడిగితే ఏమన్నారు వాళ్ళు? గీ కాదు, దిస్ ఈస్ ఫ్రమ్ యా, బోన్ మ్యారో నుంచి, బోన్స్ నుంచి వచ్చింది అన్నాడు. కానీ లైక్ అది మనకు తెలుసు కదా ఆయిల్ అని, అది మనకు తెలుసు ఆయిల్ అని. బట్ వాడు ఏదో సోది చెప్పాలి కాబట్టి అట్లా చెప్పిండు. 8.5 ఓవరాల్ 8. జిమ్మీ గాడు 7.3. ఏం దొరుకుతారా గరాజ్లో? ఇప్పుడు టైం 10:30, 11 అవుతుంది. ఇప్పుడే ఇంటికి పోతున్నా. ఫుడ్ గట్రా మంచిగా తిని మంచిగా ఎంజాయ్ చేసినప్పటి వరకు అన్న వాళ్ళ ఇంట్లో కూర్చొని కొంచెం రిలాక్స్ అయినా. ఎక్కువ రికార్డ్ చేయాలి రెస్టారెంట్లో గట్టి, ఎందుకంటే తెలిసిందే అంతా మన బ్యాచే ఉంటుంది మోస్ట్లీ, లైక్ తెలుగు వాళ్ళు. తెల్లవాళ్ళన్నా కొంచెం ఏదో ఒకటి మాట్లాడి రికార్డ్ చేయొచ్చు, కానీ అంతా తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు కింద నుంచి బయట చూస్తూ ఉంటారు, ఎందుకు తెలియదు మరి మనకు అట్లాంటి లుక్కులు ఇస్తారు. సో యా, కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యా, సో రికార్డ్ చేయాలి. యా, బట్ ఓవరాల్ ఫుడ్ వాజ్ ఓకే, బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. దట్స్ ఇట్, అట్లా అయింది ఈరోజు. రేపు మళ్ళీ మార్నింగ్ యాజ్ యూజువల్ 5:30కి అట్లా స్టార్ట్ అయ్యి వర్క్ పోవాలి. ఓపీటీ అప్డేట్స్ ఫాలో అప్ చేసుకోవాలి. ఇంకేదైనా కొత్త బెంట్లు వస్తుంటే వాటిని డీల్ చేస్తుండాలి. అట్లా నడుస్తుంది ప్రజెంట్ నా లైఫ్. యా, చూద్దాం ఇంకా మండే కొద్ది ఏమవుతుందా. హోప్ఫుల్లీ కుదిరితే మండే ఎట్టొకటి వెళ్ళాలనుకుంటున్నా, ఎవరు వచ్చినా రాకపోయినా ఒక్కడైనా. సో టిల్ మండే
బాయ్, గుడ్ నైట్.